ఈరోజు ఒక శుభదినం అనుకోవాలి. ఎందుకంటే మనం బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇలాంటి జాబ్ మేళాస్ మనము పెట్టేవాళ్ళం మన బనగానపల్లిలో. ఇంకా అప్పటి నుంచి కూడా చాలా వరకు లేకుండా అయిపోయింది. ఈరోజు మనము ఈ జాబ్ మేళా పెట్టడము ప్రకృతికి కూడా ఇష్టమే ఉన్నట్టుంది. ఈరోజు ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది. ఎందుకంటే ఎండ లేకుండా మంచిగా చల్లగా ఉంది. అందరికీ కూడా చాలా శుభసూచకం. మనకి ఇంకొక శుభవార్త, మన లోకేష్ బాబు గారు మన రాష్ట్రానికి కంపెనీలు తీసుకురావాలని చెప్పేసి అమెరికాకు వెళ్ళారు. అక్కడ వాళ్ళని ఒప్పించి ఇక్కడికి అక్కడున్న కంపెనీలను ఒప్పించి ఇక్కడికి తీసుకురావడానికి వెళ్ళారు. నిన్ననే గూగుల్ మన రాష్ట్రానికి వచ్చింది. నిజంగా చాలా 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 శుభసూచకం. ఈ గూగుల్ ద్వారా మన రాష్ట్రానికి ప్రపంచ దేశాల నుంచి కూడా ఎన్నో కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అని చెప్పేసి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. ఈరోజు మనము ఈ జాబ్ మేళాని మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు మన బీసీ జనార్దన్ రెడ్డి గారి ఇక్కడ ఉండాల్సింది ఈరోజు. కానీ ఆయన ఈరోజు అక్కడ సీఎం గారి దగ్గరనే మీటింగ్ ఉండడం వల్ల ఈరోజు నేను వచ్చాను. కానీ ఈ అదృష్టం నాకు దక్కింది ఈరోజు మీతో కలవడానికి. అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన యువతకి నేను ఒకటే తెలియజేస్తున్నాను. మీరు దాదాపు ఇప్పుడు మన ఊరికి దాదాపు పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి. టీమ్ లీడ్, హెట్రో, ఎన్పవర్మెంట్, ఐసిఐసిఐ బ్యాంకులు, అరబిందో, శౌర్య బిజినెస్ కంపెనీలు, టాటా స్క్రైవ్, ఎస్బీఐ ఇలాంటి ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా దాదాపు 32 కంపెనీస్ మనకు వచ్చాయి మన ఊరికి. మీరందరూ కూడా అందులో ఒక్కొక్కరికి రిస్ట్రిక్షన్స్ ఏముండవు. అందరికీ జాబ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన యువతకి నేను కంపెనీ హెచ్ఆర్స్కి అందరికీ ఒక రిక్వెస్ట్ 32 మెంబర్స్ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మా బనగానపల్లె నియోజకవర్గ నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళు ఇంటర్వ్యూలకు వస్తారు. ఏమన్నా చిన్న చిన్న తప్పులు ఉంటే అవన్నీ మీరు తోసేసి వాళ్ళకి జాబులు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చదివింది ఇక్కడ ఏ సిటీలలో చదవలేదు. మా పిల్లలు ఇక్కడే చదువుకున్నారు. బనగానపల్లెలో, నంద్యాలలో, ఇక్కడే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతా చదువుకున్న పిల్లలు. వాళ్ళు ఏదన్నా అంటే ఫ్లోలో మీతో ఇంగ్లీష్ మాట్లాడలేకపోవచ్చు, లేకపోతే చిన్న చిన్న మీరు అడిగిన క్వశ్చన్లకి సరిగా చిన్న చిన్న సమాధానాలు చెప్పలేకపోయినా కూడా మీరు వాటిని పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళకి జాబ్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇంగ్లీషు ఫ్లోలో మాట్లాడడం వచ్చేస్తుంది. తర్వాత వాళ్ళు ఖచ్చితంగా షైన్ అవుతారు. మీరు దానికి మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం అవకాశం ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా పిల్లలందరి తరఫున నేను కోరుకుంటున్నానన్నా. ఏ పొలిటీషియన్ కానీ ఎవరు కూడా ఇంత ఫోర్స్ గా మా పిల్లలకి మా స్టూడెంట్స్ కి సపోర్ట్ చేయండి స్టేజ్ మీద ఎవరు అడగలేదు. మీరు మేడం ఎంతో అభిమానంతో ఈ బనగానపల్లి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కి హెల్ప్ చేయమంటున్నారు. డెఫినెట్లీ వి విల్ డు అవర్ లెవెల్ బెస్ట్ సపోర్ట్. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే నేను లాస్ట్ టైము 5 years బ్యాక్ సార్ చాలా బిజీగా ఉండేవారు. అభివృద్ధి పనుల మీద చాలా చాలా బిజీగా ఉండేవాళ్ళు. అందుకని చెప్పేసి నేనే ఎక్కువ చూసుకునేదాన్ని జాబ్ మేళాస్ అన్ని నేనే. అందుకని వాళ్ళ ఇబ్బందులు ఏంటో నాకు తెలుసు అన్నమాట. మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఈ 5 సంవత్సరాల నుంచి మనకు చాలా నిరుద్యోగ సమస్య చాలా ఉండింది. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు మన సీఎం అయ్యారు. ఖచ్చితంగా ఒక 2-3 years లోనే మన సీఎం గారు మాట ఇచ్చినట్టు 20 లక్షల ఉద్యోగాలు వస్తాయని మాట ఇచ్చినట్టు
20 లక్షల ఉద్యోగాలు వస్తాయి, అందరికీ కూడా నిరుద్యోగ సమస్య తీరుతుంది. ఎందుకంటే చూడండి, నిన్నటి నుంచే స్టార్ట్ అయింది మనకి కంపెనీలు రావడం. గూగుల్ రావడం అంటే ఆషామాషి కాదు. చాలా చాలా మన లోకేష్ బాబు గారు వాళ్ళని ఎలా ఒప్పించారో, ఏం చెప్పారో కానీ నిజంగానే వాళ్ళు వచ్చి నిన్న మనకి ఇక్కడ పెడతామని చెప్పేసి చెప్పడం మనకి చాలా అదృష్టం అనుకోవాలి. ఇంకా ఇలాంటి కంపెనీలు కూడా మన 1 సంవత్సరం లోపు మనకి ఇంకా చాలా కంపెనీలు వస్తాయి. అందువల్ల అందరికీ కూడా నిరుద్యోగ సమస్య తీరుతుంది. చాలా కష్టపడుతున్నారండి, నిజంగా చెప్తున్నా నేను. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మన కంపెనీలు తీసుకురావడానికి మన రాష్ట్రానికి చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే మన సారు ఎప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి దగ్గరనే ఉంటున్నారు, లోకేష్ బాబు దగ్గర ఉంటున్నారు. వాళ్ళ కష్టం ఆయన చూస్తున్నారు. అంటే వాళ్ళు మాట్లాడేది కానీ ఏదైనా సరే చూస్తున్నారు. ఆయన చెప్తుంటారు వచ్చి వాళ్ళకి ఎట్లయినా సరే ఒప్పించాలి, ఎట్లయినా సరే మన రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి, ఈ అప్పుల బారి నుంచి మన రాష్ట్రాన్ని కాపాడాలని మన సీఎం గారికి ఒకటే తపన ఉంది. ఫస్ట్ మన నిరుద్యోగ సమస్య తీరితే అన్ని సమస్యలు తీరినట్టే. ఎందుకంటే తల్లిదండ్రుల్ని పోషించలేక, తల్లిదండ్రుల పిల్లల్ని పోషించలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంత చిన్న చిన్న ఫ్యామిలీస్, మీడియం ఫ్యామిలీస్ మన వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్ని చదివించేసరికే వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. పాపం ఉద్యోగాలు రాకపోయేసరికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది యువత నా దగ్గరకు వచ్చి మా అబ్బాయి చదివాడు మేడం, ఏదో ఒక ఉద్యోగం చూడండి, ఏదో ఒక ఉద్యోగం చూడండి. చాలా వరకు మా నియోజకవర్గంలో చాలా మంది నా దగ్గరకు వస్తుంటారు. అందువల్ల నాకు వాళ్ళ బాధ నాకు తెలుసు. అందుకని చెప్పేసి నేను అందుకే కోరుకుంటున్నది, ఈరోజు ఎంతమంది వచ్చారో అంతమందికి మీరు ఉద్యోగం ఇవ్వాలి, అదే కోరుకుంటు. చిన్న చిన్న తప్పులు ఉంటే వాళ్ళని పట్టించుకోకండి దయచేసి. అందరికీ ఉద్యోగం వచ్చేట్టుగా చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్ అమ్మా. వచ్చిన నిరుద్యోగ యువతకు అందరికీ ఆల్ ద బెస్ట్. అందరికీ ఉద్యోగాలు రావాలి. మీరందరూ కూడా మీకు ఒక్కటే కంపెనీ అటెండ్ అవ్వాలా ఇంటర్వ్యూకి అనేది ఏం రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. అన్ని కంపెనీలు కూడా 30 నుంచి 32 కంపెనీలు ఉన్నాయి. అన్ని దాంట్లో కూడా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఏ దాంట్లో వస్తుందో తెలియదు కదా. అందువల్ల మీరు సాయంత్రం వరకు ఉండండి, నిదానంగా చూసుకోండి. మీకు భోజనం ఇబ్బంది లేకుండా కూడా మేము భోజనాలు అరేంజ్ చేస్తున్నాము. మన బీసీ జనార్దన్ రెడ్డి గారు కూడా అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పమన్నారు. ఆయన ప్రత్యేకంగా చాలా ఈ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడానికి ఆయన చాలా కృషి చేశారు. కానీ ఈ రోజే ఆయనకి అక్కడ మీటింగ్ పడింది. ఇప్పటికే 2-3 సార్లు పోస్ట్పోన్ చేశాము. ఆయన ఉండాలి అని చెప్పేసి, కానీ అవ్వలేదు. కానీ ఎవరు జనార్దన్ రెడ్డి గారు రాలేదని చెప్పేసి ఏమనుకోకండి. మీకు అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.